నేను అతని వీడియోలో నుంచి ఒక చిన్న మాట మీకు వినిపిస్తాను. చూడండి. ఒక టీచర్ తన పిల్లలకి స్వాతంత్రం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి అని దాని మీద లెసన్ చెబుతున్నాడంట. నేరుగా స్వాతంత్రం, స్వేచ్ఛ అని చెబితే పిల్లలకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కాబట్టి స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది వారికి అర్థం కావాలి అనే ఉద్దేశంతో పాఠంలోకి వెళ్ళే కంటే ముందుగా ఒక ఉపమానాన్ని, ఒక సంఘటనని వారితో చెప్పాడంట. ఆ సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు. 20 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి ప్రపంచం ఆ జైలు గదే. ఆ జైలు గదిలోనే 20 సంవత్సరాలు గడిపాడు. ఎంత మానసిక క్షోభం అనుభవించాడో, ఎంత ఒంటరితనాన్ని అనుభవించాడో, ఎంత నిరాశకు లోనయ్యాడో, కుటుంబానికి దూరంగా, పిల్లలకు దూరంగా, సమాజానికి దూరంగా 20 సంవత్సరాల పాటు జైల్లో చెరసాలలో గడిపాడు అని చెబుతూ ఒకానొక రోజు ఆ వ్యక్తికి విడుదల వచ్చింది. అలా విడుదలై బయటికి వచ్చాడు. ఈ జైలు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాలి కదా. ఆ జైలు నుంచి ఆ వ్యక్తి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారి పక్కన ఒక వ్యక్తి పంజరాల్లో చిలకలను పెట్టి అమ్ముతున్నాడంట. 20 సంవత్సరాలుగా జైల్లో ఉండి ఒంటరితనాన్ని అనుభవించి కుటుంబానికి, పిల్లలకు దూరమై 20 సంవత్సరాల తర్వాత విడుదలై ఇంటికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ పంజరాల్లో చిలకలు పెట్టి అమ్ముతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి చెలించిపోయాడంట. చెలించిపోయి వడివడిగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తీసి, అంటే 20 సంవత్సరాల వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు రాళ్ళు కొట్టాడు, ఏం పని చేస్తాడో తెలియదు, మొత్తానికి జైల్లో పని చేస్తారు కదా, అలా పని చేసిన దానికి అంతో ఇంతో వేతనం ఇస్తారు కదా. అలా 20 సంవత్సరాలుగా తాను కూడబెట్టినటువంటి ఆ డబ్బంతా తీసి ఆ చిలకలు నమ్ముతున్నటువంటి ఆ వ్యక్తి చేతికిచ్చి మొత్తం పంజరాలన్నింటిని తీసుకుని ఆ గేట్ లా తీసి అన్ని చిలకలు బయట తీసి, పావులను బయట తీసి గాల్లో విసిరేశాడంట. ఈ సందర్భాన్ని అంతటినీ ఈ టీచర్ గారు పిల్లలకు చెప్పి, పిల్లలు ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఈ సందర్భాన్ని బట్టి? ఆ వ్యక్తి ఎందుకని ఆ చిలకల్ని, పావురాలు నమ్ముతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొత్తం డబ్బంతా ఇచ్చి ఆ పంజరాలన్నీ తీసుకుని ఆ పంజరాలకు ఉన్నటువంటి డోర్ ని, గేట్ ని తీసి ఆ లోపల ఉన్నటువంటి పక్షులన్నింటినీ గాల్లో ఎందుకు విసిరేశాడు? ఎవరికైనా అర్థమైందా? ఎవరైనా చెబుతారా అని అడిగాడంట. ఎందుకని? ఈ వ్యక్తి 20 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ఆ ఒంటరి జీవితం ఎలా ఉంటుందో, బంధించబడిన జీవితం ఎలా ఉంటుందో 20 సంవత్సరాలు రుచి చూశాడు. కాబట్టి ఈ పావురాలు, ఈ చిలకలు పంజరాల్లో ఉన్నప్పుడు కూడా, ఈ చిలకలకి, పావురాలు కూడా పంజరాల్లో బంధించినప్పుడు జైలు జీవితమే కదా. కాబట్టి తాను 20 సంవత్సరాలతో బయటికి వచ్చాడు. ఈ స్వేచ్ఛ ఆ పక్షులు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి పంజరాలన్నింటినీ కొని వాటిలో ఉన్నటువంటి పక్షులన్నింటినీ